కొంతమంది పేషెంట్స్ పాపం పెద్దవాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి ఎవరైతే సేవ చేస్తుంటారో అంటే కేర్ టేకర్స్, కేర్ గివర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ తాలూకు కంప్లైంట్స్ గానీ ఇవన్నిటి ఫ్రస్ట్రేషన్ అన్నది మనం వాళ్ళకి కూడా యాడ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఎవరినైతే వాష్రూమ్ తీసుకువెళ్లాల్సి ఉంటుందో, లేదంటే ఎవరైతే పెద్దవాళ్ళకి డయపర్స్ మార్చాల్సి ఉంటుందో వాళ్ళలో కూడా ఈ ప్రోస్టేట్ తాలూకు కంప్లైంట్స్ అన్నీ కూడా కేవలం వాళ్ళకే కాకుండా వాళ్ళున్న పక్క వాళ్ళకి కూడా ఇది చాలా డిస్టర్బెన్స్ అన్నది అవుతుంటుంది. అలా ఈ ప్రోస్టేట్ తాలూకు సమస్య ఇంచుమించు పేషెంట్తో పాటు తన చుట్టూరు ఉండే వాళ్ళందరినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలా ఈ ప్రోస్టేట్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసాం అనుకోండి, మందులు, ఓపెన్ సర్జరీ, ఇప్పుడు లేటెస్ట్గా ఎంబోలైజేషన్. ఇలా ఇన్ని ట్రీట్మెంట్స్లో పేషెంట్కి ఏది సూట్ అవుతుందో అది దాంతో స్టార్ట్ చేసి ఇంకా సూట్ అవ్వని పరిస్థితిలో కంపల్సరీ ఓపెన్ సర్జరీ లేదంటే ఎంబోలైజేషన్ చక్కని పరిష్కారాలుగా ఉన్నాయి.